అందరికీ ప్రైజ్ లార్డ్. పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం 537 దినాలు ప్రభు మహిమకరంగా మనం జరుపుకున్నాం ఇన్ని దినాలు. ఈరోజు 538 దినాన ప్రారంభించుకోకముందు ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగండ మహోన్నతర మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుకున్న విధానాన్ని బట్టి మీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను ఈ దినాన మీ కూడికలో కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. నేను ఈ కూడిక అంతట్లో మీరే తోడుగుండి క్షేమంగా నడిపించండి ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే ఆధిపత్యం వహించమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం తెచ్చండి ప్రభా. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి వాక్యం విని బలపల్లా ఉన్న సహాయం తెచ్చండి ప్రభా. వాక్యం చెప్తున్న దేవజనులతో మీరు మాట్లాడండి. వారి కుటుంబాన్ని మీరే ముట్టండి ప్రభా. మీరే సహాయం తెచ్చండి, తోడుగుని క్షేమంగా నడిపించండి. ఈ లైవ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంతట్లో మీరే తోడుగుని క్షేమంగా నడిపించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉన్న సహాయం తెచ్చండి. ఎంతోమంది విని బలపల్లా ఉన్న సహాయం తెచ్చమని చిన్ని ప్రార్థన ఆలకించమని అదరని యేసుక్రీస్తునామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మనం ఫస్ట్ సెషన్లోకి వెళ్ళక ముందు కొన్ని పాటలు పాడుకుని దేవుని నామని మేము పరిస్థితి. పాట సంఖ్య 556 556. ఎల్లవేళలందు కష్టకాలం ముందు మన దేవుడిని మనం స్తుతిద్దాం. ఆ పాటను పాడి మనం గణపరుద్దామని 1 2 3 5 వచనాలు పాడుకుందాం. వేళలందు కష్టకాలమందు వలగుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప విమోచకుడా విమోచనమివే రక్షకుడవు నా రక్షణమివే విమోచకుడా విమోచనమివే రక్షకుడవు నా రక్షణమివే ఎల్లవేళలందు కష్టకాలమందు వలగుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడవివు త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడవివు త్రిత్వము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వలగుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప నిత్యుడనివే నా సత్యుడనివే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడనివే నా సత్యుడనివే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. పాట సంఖ్య 461 461. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానన్న పాట పాడదామండి. మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు నూతన కార్యాలు చేసే దేవుడు. మనం ఈ పాటను పాడి దేవుని స్తుతిద్దాం. 1 2 5 వచనాలు పాడుకుందాం. ఇదిగో నేను
నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో ద్రోవను చేసి ఎడారిలో నదులను నేను. అడవిలో ద్రోవను చేసి ఎడారిలో నదులను నేను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదు ప్రజలు త్రాగుటకు నేనరణ్యములో నదులు. నాదు ప్రజలు తాగుటకు నేనరణ్యములో నదులు. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగిన్. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగిన్. కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచామండి. మనం ఇప్పుడు ఫస్ట్ సెషన్ ప్రార్థనలోకి వెళ్తున్నామండి. మనం మధ్య సియోను సంఘ దర్శనం గురించి అలాగే సియోను సంఘ పరిచర్యలు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాగండ మౌనతర నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నేను మరొకసారి మీ మందిరంలో కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అందరికీ దయచేసినందుకు నీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. లైవ్లో కూర్చున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభావ. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. మేము చేస్తున్న ప్రార్థన అంశాలని అన్నిటికీ జవాబు వచ్చేలాగా సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరైతే నిక్షేమంగా నడిపించండి. నేను ఇప్పుడు ముఖ్యంగా సియోను విజన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. నేను 365 days
ఆదరణ ప్రార్థన వాక్యం సమయం ఎక్స్టెన్షన్ చేసి ఉంటున్నాను ప్రభు యేసయ్య. ఇన్ని దినాలు మీకు మేము జరిపించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇంకా ముందుంటున్న దినాలన్నిటిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించండి ప్రభు. మంచిగా కూడిక అంతట్లో మీరే తోడు క్షేమంగా నడిపించండి. ముందుంటున్న దినాలంతట్లో మీరే తోడు క్షేమంగా నడిపించండి. వాక్యం చెప్తున్న దేవజనులతో మీరు మాట్లాడండి ప్రభు. వారిని మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగని కూడిక ఎటువంటి ఆటంకం కలగకుండా మీరు సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభు. లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడిక ద్వారా బలపడాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం. నేను ఏషియా గ్రామీణ సువార్త 50 గ్రామాల్లో సువార్త చెప్పే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే సహాయం తెచ్చని ప్రోత్సాహం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీ గురించి వేరే వాళ్ళకి మేము వెళ్ళి చాటింపే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం. నేను ఏషియా మా కుటుంబం ద్వారా సంఘానికి మరొక కుటుంబాన్ని పరిచర్య చేసే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చని ప్రవేశ. అనేకమైన కుటుంబాలు ఏంటో అన్ని కుటుంబాలు బయట ఉంటున్నాయి ప్రవేశ. మీరు ఎవరెవరో ఎరగని వారు ఉంటున్నారు ప్రవేశ. మేము వారికి మీకు పరిచర్య మేము వారికి చేసేలానే సహాయం తెచ్చమని అడుగుతున్నాం పోవా. మీ మందిరానికి తీసుకొని వచ్చే వారికి మిమ్మల్ని పరిచర్య చేసే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాం పోవా. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం. నేనేసా సియోను బైబిల్ కాలేజ్ 4th బ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది ప్రభావ. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి ప్రభావ. ఎవరైతే బైబిల్ కాలేజ్లో ఉంటున్నారు ప్రభు వారందరి చక్కటి జ్ఞానం తెచ్చాను ప్రభు. బైబిల్లో ఉంటున్న లోతైన విషయాల గురించి వారు తెలుసుకోవాలనే సహాయం తెచ్చాను ప్రభు. వారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలనే సహాయం తెచ్చాను ప్రభు. అనేకమైన అద్భుతాల గురించి వారు ఇంకా స్పష్టంగా వారందరూ తెలుసుకోవాలనే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. బైబిల్ కాలేజ్లో టీచ్ చేయడానికి వస్తున్న ప్రొఫెసర్స్ అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్కరి వీళ్ళకి మంచిగా అన్నీ అర్థమవులానే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి ప్రభు. లోతైన విషయాలన్నీ తెలుసుకోవాలనే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి ప్రభు. వాయిద్యంలో శిక్షణ శనివారం 5 నుంచి 6 గంటల దాకా ఉంటుంది ప్రభు. ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని వస్తున్న బాలికలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు మీ వాయిద్యాలు నేర్చుకున్నాను సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. ప్రోత్సాహం ప్రతి ఒక్కరు పిల్లడికి తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి ఒక్క బిడ్డకి మీరు సంఘంలో ప్రోత్సాహం ఉండాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. అనేకమైన వాయిద్యాల గురించి వారు నేర్చుకోవాలనే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించండి. నేను విద్యా బోధన సహకారం చేయాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. ట్యూషన్స్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పులానే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభు. కెరియర్ విషయంలో వారికి సహాయం చేసే భాగ్యాన్ని మీరు సంఘానికి దయచేస్తున్న విధానం బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభు. అనేకమైన పిల్లలు వచ్చి మందిరంలో కూర్చొని వారు నేర్చుకునేలానే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించాను. నేను గొప్ప చూడడానికి వందనం చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆత్మీయ పరిచయ అభివృద్ధి పొందలానే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. పరిచయలో ఇంకా ఆత్మీయంగా ఎదుగులానే సహాయం తెచ్చమని అడుగుతున్నాం. అనేకమైన అందరికీ చక్కటి ఆత్మీయంగా ఎదుగులానే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించండి. మేనేసా మీలో ఇంకా ప్రతి ఒక్కరు అందరూ ఆత్మీయంగా ఎదుగులానే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభు. రజతోత్సవ కార్యక్రమం అంతటి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. నేను ఈ సంవత్సరంలో జరగబోతున్న 25th యానివర్సరీ అంతటిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. మీకే మమ్మకరత జరిపించుకోమని అడుగుతున్నాం. నేనేసా ఎటువంటి ఆటంకం కలగకుండా సాయం తెచ్చాను ప్రభు. సైతాన్ని ఎటువంటి ఆటంకం కలగకుండా సాయం తెచ్చాము. నేను ఆ సమయానికి వాతావరణాన్ని అంతటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. దుష్టుడు ఎటువంటి కార్యం జరిపించకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించాను. నేను మీకే మమ్మల్ని జరిపించుకోండి ప్రభు. గొప్ప దేవుడు నేను నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. నేను సంపూర్ణ సేవకు ప్రోత్సాహం చేయాలని సహాయం తెచ్చాను ప్రభు. కుటుంబాల నుంచి ఎవరైనా వచ్చి సేవకు సంపూర్ణంగా వారు ప్రోత్సహించే భాగ్యాన్ని మీరు దయచమని అడుగుతున్నాను ప్రభు. మీరే సహాయం తెచ్చండి ప్రభు. మీరే ప్రోత్సాహత తెచ్చమని అడుగుతున్నాం ప్రభు. మీరే తోడు నడిపించమని అడుగుతున్నాం ప్రభు. నేను వివిధ పరిచర్యలకు అభివృద్ధి సహకారం చేసేలానే సహాయం తెచ్చాను ప్రభు. ఇంకా అనేకమైన పరిచర్యలు ఉంటున్నాయి ప్రభు. వాటిలో సహకారం చేసేలానే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభు. మీరే తోడు క్షేమంగా నడిపించాం. నేను గొప్ప దేవుడు ప్రభు. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నేను సియోను పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను కరపత్రాల పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నేను ప్రతి థర్డ్ సండే కరపత్రాలు పంచే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చి మళ్ళీ కరపత్రాలు పంచి మేమందరికి మీ గురించి చాటింపై భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. కరపత్రం ద్వారా ఎంతోమంది మీ గురించి చదివి తెలుసుకోవాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభు. మీరైతే నడిపించమని అడుగుతున్నాను ప్రభు. గ్రామీణ సువార్త కొరకు ప్రార్థన చేస్తాను. నేను గ్రామాల్లోకి వెళ్ళి మీ గురించి సువార్త చాటింపై భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం. నేను
బహిరంగ సువార్త సభలను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఏసయ్య చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి మీ గురించి బహిరంగ చాటింపే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడుని క్షేమంగా నడిపించండి ప్రభావ. హాస్పిటల్ పరిచర్యని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నేను ఆ హాస్పిటల్ని దర్శించే భాగ్యాన్ని మరొకసారి మీ మందిరానికి మాకు తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. హాస్పిటల్లోకి వెళ్ళి పేషెంట్స్ దర్శించే వారి కొరకు మేము ప్రార్థన చేసే భాగ్యాన్ని, వారికి మీ గురించి చెప్పే భాగ్యాన్ని మీరు మాకు దయచమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం. నేను విబేస్ మీరే ఘనంగా జరిపించినందుకు నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. నేను ఏసయ్య అనేకమైన పిల్లలు వచ్చి మీ గురించి అనేకమైన అంశాలు నేర్చుకున్నారు ప్రభావ. ఏసయ్య వాడు గుర్తుపెట్టుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాటిని ఉపయోగించుకునేలాగా సహాయం తెచ్చాను ప్రభావ. ఇతరులకు వారి చాటింపే భాగ్యాన్ని మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్కటి మీ వారు మర్చిపోకుండా గుర్తుని పెట్టుకునేలాగా సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరే సహాయం తెచ్చని తోడు ఉండి క్షేమంగా నడిపించండి ప్రభావ. కొండ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. అక్కడ మీ మనుషులు ఉంటున్నారు ప్రభావ. కొండ ప్రదేశాల వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. మిషనరీస్ ఎవరైతే ఉంటున్నారో మీరు వారితో తోడుగుండి క్షేమంగా నడిపించండి ప్రభావ. మీరే మాలో ప్రోత్సాహం దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. వారి మధ్యకి వెళ్ళి మేము సువార్త చెప్పే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. మీరే తోడుని క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. మెన్స్ ఫెలోషిప్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. మెన్స్ ఫెలోషిప్ ఆన్లైన్లో కూడుకుంటున్నారు ప్రభావ. అలాగనే సంఘంలో కూడుకుంటున్నారు ప్రభావ. అనేకమైన మంది వచ్చేలాగా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. సహవాసం కూడి ఉండేలాగా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. వారితో ఉండి క్షేమంగా నడిపించండి ప్రభావ. మీరు మీ కొరకు వారి సమయం ఇచ్చే భాగ్యం మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. శీల సమాజ పరిచయం మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నేను మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి ప్రభావ. అనేకమైన స్త్రీలు వచ్చి మీ మందిరంలో కూడుకొని మీ గురించి తెలుసుకొని ఇంకా అనేకమైన లోతైన విషయాలు వారికి తెలుసుకోవాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం. నేను ఏసయ్య గొప్ప దేవుడు ప్రభావ. ఏసయ్య యవనస్తుల పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. నేను ప్రతి సాటర్డే జరుగుతున్న జైన్ యూత్ ఫెలోషిప్ అంతటి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. ఇంకా అనేకమైన యవనస్తులు వచ్చి మీ మందిరంలో కూడి మీ గురించి వారు తెలుసుకున్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. సువార్త ప్రకటించే భాగ్యాన్ని మీరు యవనస్తులకు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. నీ కొరకు నిలబడే వారంగా మేము ఉండులో సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చని తోడు నడిపించండి ప్రభావ. మీరు సహాయం తెచ్చి ఇంకా మేము కార్యాలు జరిపించుకోమని అడుగుతున్నాం ప్రభావ. సేవ సంఘాల స్థాపన కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేసే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే ప్రోత్సాహం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. ప్రతి ఒక్క మనిషిలో మీరే ప్రోత్సాహం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. వేరే వేరే ప్రదేశాల్లో సంఘం బ్రాంచ్ ఓపెన్ చేసేలా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. అలాగనే మిషనరీ సేవలో పారిభాగస్తులుగా మేము ఉండాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మిషనరీ చేసిన పరిచర్యలంతట్లో మేము వారికి సహాయకారులుగా మేము ఉండాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. గొప్ప దేవుడా మీరే సహాయం తెచ్చని ప్రోత్సాహాన్ని తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. సండే స్కూల్ పరిచర్యని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. సండే స్కూల్కి వస్తున్న చిల్డ్రన్స్ అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. ఇంకా అనేకమైన పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు పంపించే భాగ్యాన్ని మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాం. తల్లిదండ్రులకు ప్రోత్సహించమని అడుగుతున్నాను ప్రభావ. పిల్లలు మీ మందిరానికి వచ్చి మీ మందిరంలో గడిపే భాగ్యాన్ని మీ వారికి తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. వారు మీ గురించి ఇంకా అనేకమైన కొత్త విషయాలు వారు తెలుసుకోవాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీ గురించి వారు చాటింపే భాగ్యాన్ని మీరు వారందరికీ తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. శిలువ ధ్యానంలో మీకే మేము జరిపించుకున్నందుకు నీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. వాటి ద్వారా మీరే మాకెంతో నేర్పించి ఉంటున్నారు ప్రభావ. మీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అలాగనే పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం రోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల దాకా కూడిక జరుగుతుంది ప్రభావ. మీరే ఆ కూడిక అంతట్లో మీరే తోడు క్షేమంగా నడిపించుకోమని అడుగుతున్నాం ప్రభావ. ఇన్ని దినాలు మీకే మేము జరిపించుకున్నందుకు నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. నేను ముందుంటున్న రోజులన్నిటి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. మీకే మేము జరిపించుకోండి ప్రభావ. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చండి ప్రభావ. వాక్యం చెప్తున్న దేవజనులను మీరే ఆశీర్వదించండి ప్రభావ. వారు చెప్పే వాక్యం ద్వారా అనేక మంది బలపల్లోన సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. అనేక మంది ఈ కూడికను చూసి ఆశీర్వాదం పొందాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. కూడికంతట్లో ఎటువంటి ఆటంకం కలగకుండా మీకే మేము జరిపించుకోమని అడుగుతున్నాం ప్రభావ. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. శివుని సందేశం మరి ఒకసారి ప్రింట్ అవ్వాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ.
దాని ద్వారా మేము బైబిల్లో ఉంటున్న అనేకమైన విషయాలు గ్రహించే భాగ్యాన్ని మీరు మా అందరికీ తెచ్చమని అడుగుతున్నాం పోవా. మరొకసారి ప్రింట్ అవ్వాలనే సహాయం తెచ్చమని అడుగుతున్నాం పోవా. మీరే తోడు ఉండి క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం పోవా. బైబిల్ శిక్షణ కేంద్రం 4th బ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది ప్రభావ. మీకే మేము జరిపించుకోండి ప్రభావ. నేను ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చండి ప్రభావ. రోజు మండే ట్యూస్డే జూమ్లో జరుగుతున్న ఆ కూడికంతట్లో మీరే తోడు నిశ్చయமாக నడిపించండి ప్రభావ. వారికి ఎటువంటి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం తెచ్చండి ప్రభావ. మీ బైబిల్లో ఉంటున్న లోతైన విషయాలు వారు ఇంకా తెలుసుకున్న సహాయం తెచ్చండి ప్రభావ. మీరే తోడు నిశ్చయமாக నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. గ్రాడ్యుయేషన్ పొందులానే సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరే తోడు నడిపించండి ప్రభావ. అరుణోదయ ప్రార్థనలు రోజు ఉదయాన్నే అవుతున్నాయి ప్రభావ. మీరే తోడు నిశ్చయமாக నడిపించండి ప్రభావ. ఉదయాన్నే మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. మీరే తోడు నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చండి ప్రభావ. ఇంకా అనేకమైన మంది ఉదయాన్నే వచ్చి మీ మందిరంలో మొరపెట్టే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. మీరే సహాయం తెచ్చండి ప్రభావ. వేకువజామున మీ మందిరంలోకి వచ్చి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. అనేకమైన మంది వచ్చేలా సహాయం తెచ్చండి ప్రభావ. మీ మందిరంలో మొరపెట్టే భాగ్యాన్ని మీరు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. మీరే తోడు క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. ఉపవాస ప్రార్థన సహవాసం ట్యూస్డే జరుగుతుంది ప్రభావ. మీరే తోడు క్షేమంగా నడిపించండి ప్రభావ. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంతట్లో కూడా మీరే తోడు క్షేమంగా నడిపించండి. నేను మీరే సహాయం తెచ్చండి ప్రభావ. అలాగనే రాతికాల ప్రార్థన సహవాసం ఫ్రైడే జరుగుతుంది ప్రభావ. మంత్ ఫ్రైడే ఎండింగ్ ఫ్రైడే జరుగుతుంది ప్రభావ. మీరే తోడు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. మందిరానికి వచ్చి రాతికాల ప్రార్థన సహవాసంలో మేము గడిపే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. ఆన్లైన్ చేస్తున్న ప్రార్థనన్నింటినీ మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. ప్రతి ప్రార్థనకి మీరే జవాబు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీరే ప్రార్థనకు జవాబు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చని తోడు నడిపించండి ప్రభావ. అనేకమైన మంది వచ్చి మీ మందిరంలో ప్రార్థన చేసే భాగ్యాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. సమయాన్ని మీరు మందిరంలో వాళ్ళు వచ్చి సమయాన్ని గడిపే భాగ్యాన్ని మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి. నేను మీరే సహాయం తెచ్చాను. నేను సంతోషం ఇచ్చు క్రిస్మస్ సహవాసం ఉత్సవాలంతటి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నేను క్రిస్మస్ డిసెంబర్లో వస్తుంటుంది ప్రభావ. మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. మీకే మేము జరిపించుకొని ప్రభావ. బ్రాంచెస్కి వెళ్ళి స్ట్రీట్ క్రిస్మస్ అంతా చేస్తూ ఉంటున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చండి. మీరే తోడు నిశ్చయமாக నడిపించాను ప్రభావ. మీ పుట్టుక స్కిట్ ద్వారా ఇంకా అనేకమైన మీ గురించి తెలుసుకోవాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. అలాగే గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో కూడా మీరే తోడు నిశ్చయమంగా నడిపించాం. నేను మీకే మేము జరిపించుకోండి ప్రభావ. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చండి. తోడు నిశ్చయమంగా నడిపించండి ప్రభావ. మీరే తోడు నడిపించండి ప్రభావ. స్కిట్ ద్వారా మీ గురించి ఇంకా అనేకమైన మంది తెలుసుకోవాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. నేను ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చాను ప్రభావ. సైతం చేసే కార్యాలన్నింటినీ మీరే లయపరచమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం. నేను చేసిన ప్రార్థనకి మీరే జవాబు తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. ప్రతి ఒక్కటి నెరవేరులోనే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. ముందుంటున్న సమయం అంతటిని మీకు అప్పగిపుకుంటున్నాం ప్రభావ. మరొకసారి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని అది యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఇప్పుడు ఒక పాట పాడుకుని దేవుని నామమును మేము పరుస్తాం. పాట సంఖ్య 396 396. కలవరమేలరా కలవరమేలరా అన్న పాట పాడదాం. 1-2 వచనాలు పాడుకుందాం. అందరం కలిసి పాడదామండి. కలవరమేలరా 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 నీకు కలవరమేలరా కనికరము గల కృపమయుడుండగా కనికరము గల కృపమయుడుండగా కలవరమేలరా 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 నీకు కలవరమేలరా నశించు వారిని వెదకి రక్షించుటకు దుఃఖించు వారిని ఓదార్చుటకు నశించు వారిని వెదకి రక్షించుటకు దుఃఖించు వారిని ఓదార్చుటకు
మన కొరకే యేసయ్యా వచ్చాడు, రక్షణను బహుమతిగా ఇచ్చాడు. మన కొరకే యేసయ్యా వచ్చాడు, రక్షణను బహుమతిగా ఇచ్చాడు. కలవరమేలరా 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 నీకు కలవరమేలరా. యేసునందు విశ్వాసము మోక్ష మార్గము, క్రీస్తునందు విశ్వాసము నిత్య జీవము. యేసునందు విశ్వాసము మోక్ష మార్గము, క్రీస్తునందు విశ్వాసము నిత్య జీవము. విశ్వాసమే విశ్వాసికి ఆధారం, నిరీక్షణయే విశ్వాసికి విజయము. విశ్వాసమే విశ్వాసికి ఆధారం, నిరీక్షణయే విశ్వాసికి విజయము. కలవరమేలరా 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 నీకు కలవరమేలరా. కనికరము గల కృపామయుడుండగా, కనికరము గల కృపామయుడుండగా కలవరమేలరా 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 నీకు కలవరమేలరా. ప్రభు నామానికి మేము కలుగును గాక. ఇప్పుడు దాకా ఒక పాట పాడుకుని దేవుని నామం మేము పరిచయమండి. ఇప్పుడు మన సెకండ్ సెషన్ ప్రార్థనలకు వెళ్ళే ముందు దేశం యాప్ ఉంటుంది, దేశం కొరకు చేద్దాం. అలానే దేశంలో జరుగుతున్న గొడవల కొరకు, వాటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడ మహాగండ మహోన్నతుడ నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నేను. గొప్ప దేవుడ సర్వశక్తిమంతుడ నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నేను. మరొకసారి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నేను. ముఖ్యంగా ఈ సమయాన్ని దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవేశ. దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి చక్కటి ఆరోగ్యాలు, చక్కటి జ్ఞానం, చక్కని తెలియని మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రవేశ మీరుతో నడిపించండి. ప్రవేశ కోవిడ్ మళ్ళీ వస్తుందంటున్నారు. మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. దానిని శాశ్వతంగా నిర్గుణించమని అడుగుతున్నాం. మీరే దాన్ని తీసివేసమని అడుగుతున్నాం. మీరే సహాయం తెచ్చండి. దాని ద్వారా ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండానే సహాయం తెచ్చండి. ఎవరైతే కోవిడ్ తోటి ఇంకా బాధపడుతున్న వారిని మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత తెచ్చండి. వారి చక్కటి ఆరోగ్యాలు తెచ్చమని అడుగుతున్నాం. కోవిడ్ ద్వారా చనిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వారికి కావాల్సిన చక్కటి ఆదరణ మీరే తెచ్చమని అడుగుతున్నాం. మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం. మీరే సహాయం తెచ్చాం. నేను ఈ సమయాల్లో ముఖ్యంగా ప్రెసిడెంట్ కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు, ఎంపీస్ కొరకు, ఎమ్మెల్యేస్ కొరకు, గవర్నర్ కొరకు, ఎమ్మెల్సీస్ కొరకు, సీఎం కొరకు, సర్పంచ్ కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశాన్ని పరిపాలించే జ్ఞానాన్ని మీరు వారికి చక్కటి జ్ఞానాన్ని మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాం. దేశాన్ని ఎలాగ పరిపాలించాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని తెచ్చమని అడుగుతున్నాం. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సాయం తెచ్చండి. చక్కటి తెలివిని జ్ఞానాన్ని మీరు వారికి తెచ్చండి. ఎటువంటి కుల మతాల భేదాలు రాకుండానే సాయం తెచ్చమని అడుగుతున్నాం. ఎటువంటి గొడవలు అవ్వకుండా సహాయం తెచ్చాను. మీరైతే నడిపించండి. నేను దేశంలో ఉంటున్న రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పంజాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉత్తరాంచల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఢిల్లీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజస్థాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బీహార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిక్కిం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేఘాలయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. త్రిపుర కొరకు ప్రార్థన చేస్తున్నాం. అస్సాం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాగాలాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిజోరాం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుజరాత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను మధ్యప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెస్ట్ బెంగాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉత్తరాఖండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒరిస్సా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. గోవా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుజరాత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. కర్ణాటక కొరకు ప్రార్థన చేస్తున్నాం. తమిళనాడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కేరళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను దేశంలో ఉంటున్న 29
రాష్ట్రాలంతటి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య జనాలను పరిపాలించే జ్ఞానాన్ని మీరు వారికి చక్కటి జ్ఞానాన్ని వారికి తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యం తెచ్చాను ప్రభా. యేసయ్య మరి వైరస్ వస్తుంది అంటున్నారు ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. వైరస్ని శాశ్వతంగా మీరే నిర్మూలించమని అడుగుతున్నాం ప్రభా. మీరే అరికట్టమని అడుగుతున్నాం ప్రభా. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీరే సహాయం తెచ్చండి ప్రభా. ఈ వైరస్ ఇంకెవరికి సోకకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరే సహాయం తెచ్చండి ప్రభా. సంపూర్ణ విడుదల తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీరేతో నిశ్చయమంగా నడిపించండి ప్రభా. యేసయ్య దేశంలో జరుగుతున్న అల్లర్లను మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి గొడవలు కాకుండా సహాయం తెచ్చండి ప్రభా. యేసయ్య మీరే సమాధానం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మనుషుల మధ్య మీరే సమాధానం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం ప్రతి ఒక్కరికి ఉండులా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి పబ్లిక్ న్యూసెన్స్ జరగకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరేతో నడిపించండి ప్రభా. యేసయ్య లీడర్స్ పరిపాలించే జ్ఞానాన్ని మీరు వారికి జ్ఞానం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఎలాగా దేశాన్ని పరిపాలించాలో కావాల్సిన జ్ఞానాన్ని మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి తప్పుడు త్రోవలో నడిపించకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ఫైనాన్షియల్గా కంట్రీని మీరు అభివృద్ధి పంచమని అడుగుతున్నాం ప్రభా. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరేతో నిశ్చయమంగా నడిపించండి నేను యేసయ్య అలాగనే చుట్టుపక్కల ఉంటున్న దేశాలన్నింటినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. మీరేతో నిశ్చయమంగా నడిపించండి నేను యేసయ్య. ఎన్నో దేశాలు ఎన్నో వైరస్ తోటి బాధపడుతున్నాయి ప్రభా. యేసయ్య వాటన్ని వైరస్ని మీరు అడికెట్టమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరేతో నిశ్చయమని నడిపించండి ప్రభా. దేశాల మధ్య గొడవలు అవుతున్నాయి ప్రభా. యేసయ్య ఎటువంటి గొడవ అవ్వకుండా సమాధానంగా ప్రతి ఒక్క రెండులో ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరేతో నిశ్చయమంగా నడిపించండి నేను మీరే సహాయం తెచ్చండి నేను యేసయ్య. అలాగనే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. డిగ్రీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. రాస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య వారికి కావాల్సిన చక్కటి జ్ఞానాన్ని మీరే తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఎగ్జామ్ అంతట్లో మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి ప్రభా. వారికి వచ్చిన ప్రతి ఒక్కరు మంచి రాసులో ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ఇంటర్ వాళ్ళ రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్నారు ప్రభా. మంచి రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వచ్చేలా ఉన్న సహాయం తెచ్చండి ప్రభా. ఎవరు ఫెయిల్ అవ్వకుండా సహాయం తెచ్చండి ప్రభా. అందరూ మంచిగా పాస్ అవ్వాలన్న సహాయం తెచ్చండి ప్రభా. మంచి పర్సెంటేజ్ ప్రతి ఒక్కరికి మీరే తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం నేను యేసయ్య. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య యూత్ని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీ గురించి వారందరూ తెలుసుకోవాలనే సహాయం తెచ్చండి ప్రభా. యవన వయసులో మీ గురించి వారు తెలుసుకొని మీ గురించి సువార్త వారందరూ చాటింపు చెప్పులో ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ఏ రాష్ట్రాలు అయితే మీ సువార్తకు ఆటంకాలు ఉంటున్నాయి ప్రభా. వాటిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య పాస్టర్స్ని కొడుతున్నారు ప్రభా. యేసయ్య సంఘాలను కూల్చివేస్తున్నారు ప్రభా. పాస్టర్స్ని తలగొట్టి చంపేస్తున్నారు ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా. యేసయ్య మీరే సాయం తెచ్చండి ప్రభా. పరిపాలన అంతట్లో మీరే సాయం తెచ్చండి. మీరేతో నడిపించండి ప్రభా. యేసయ్య మీరేతో నడిపించండి ప్రభా. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. గొప్ప దేవుడు ప్రభా. మీరే సహాయం తెచ్చండి నేను ఎటువంటి అల్లర్లు కలగకుండా సహాయం తెచ్చండి ప్రభా. మీ మందిరానికి ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మంచిగా పరిపాలించే జ్ఞానాన్ని మీరు లీడర్స్కి తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య ఎటువంటి మతభేదాలు కుదభేదాలు ఉండకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరేతో నడిపించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క బిజినెస్ మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఫైనాన్షియల్గా దేశంగా అభివృద్ధి పొందాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న సహాయం తెచ్చండి ప్రభా. మీరే నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకోవాలన్న సహాయం తెచ్చండి ప్రభా. మీరే పూర్ణ హృదయంతో వారు మీ గురించి వారు మిమ్మల్ని నమ్ములాన సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి నేను యేసయ్య. మీరే తోడు నడిపించండి ప్రభా. యేసయ్య ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే సహాయం తెచ్చాం నేను యేసయ్య. మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం నేను యేసయ్య. మీరే సహాయం తెచ్చండి. మీ పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం తెచ్చండి నేను యేసయ్య. మీరేతో క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం ప్రభా. మీరే సహాయం తెచ్చాం నేను యేసయ్య. మీరే సహాయం తెచ్చండి. తోడు నడిపించండి ప్రభు. గొప్ప దేవుడు ప్రభా. నీకే వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వశక్తి మంత్ర సర్వోన్నతుడ నేను అనేకమైన సంఘాలని కూలగొట్టేస్తున్నారు ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. తప్పుడు బోధ వస్తుంటుంది ప్రభా. వాటిలోకి ఎవరికి చూడుకోవాలని సాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభా. మీ గురించి అనేకమైన తప్పుడు బోధలు వస్తున్నాయి ప్రభా. ఎవరు వారిలో ట్రాప్ పడకుండా సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి నేను గొప్ప దేవుడు. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభా.
దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. అందరూ మీ గురించి తెలుసుకోవాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు ఉండి క్షేమంగా నడిపించండి ప్రభావ. మీరే సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య మీరే సహాయం తెచ్చండి ప్రభావ. అలాగే ప్రపంచంలో ఉంటున్న ప్రతి కంట్రీని అహల్యాన్ని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య ప్రతి ఒక్కరు మీ గురించి తెలుసుకోవాలన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య దేశాల్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ప్రభావ. వాటన్నిటిని మీరు అరికట్టమని అడుగుతున్నాను ప్రభావ. యేసయ్య ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. యేసయ్య ఎన్నో అనేకమైన ఘోరాతి ఘోరమైన కేసులు జరుగుతున్నాయి ప్రభావ. ఆడవాళ్ళ మీద మానభంగం జరుగుతుంది ప్రభావ. మీరు దాన్ని అరికట్టమని అడుగుతున్నాను ప్రభావ. మీరే సాయం తెచ్చండి ప్రభావ. మీరు దాన్ని అరికట్టించమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య న్యాయం జరిగించమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య మీరైతే నడిపించండి ప్రభావ. యేసయ్య ప్రాస్టిట్యూషన్ ఎంతో జరుగుతుంది ప్రభావ. మీరు సహాయం తెచ్చండి ప్రభావ. మీరే దాంట్లో నుంచి విడుదల తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. యూత్ ఎన్నో డ్రగ్స్కి అని పోనోగ్రఫీ కానీ ప్రతి ఒక్కదానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటున్నారు ప్రభావ. మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. మీరైతే నడిపించండి ప్రభావ. వాటి నుంచి వారికి సంపూర్ణ విడుదల తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య మీరైతే నడిపించండి ప్రభావ. ప్రతి ఒక్క స్టడీస్ విషయంలో మీరే చక్కటి జ్ఞానాన్ని మీరు వారికి అందరికీ తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరైతే నిక్షేమంగా నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. ప్రతి ఒక్కరు వారి కెరీర్ అంతట్లో ఎటువంటి బిల్డప్ చేసుకునేలా జ్ఞానాన్ని మీరు వారికి తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరైతే నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. యేసయ్య మీరైతే నిక్షేమంగా నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య మరొకసారి కోవిడ్ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. యేసయ్య వైరస్ మరి వస్తుంటున్నారు ప్రభావ, వస్తుందంటున్నారు ప్రభావ. మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. మీరే సహాయం తెచ్చండి ప్రభావ. వైరస్ నుంచి సంపూర్ణ స్వస్థతను తెచ్చండి ప్రభావ. విడుదలను తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. ఆ వైరస్ని మీరే అరికట్టమని అడుగుతున్నాం ప్రభావ. మీరైతే నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. యేసయ్య ముందుంటున్న సమయం అంతటి మీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ. మీరే తోడు నిశ్చయమంగా నడిపించుకోమని అడుగుతున్నాం. ఎటువంటి ఆటంకం కలగకుండా మీరు సాయం తెచ్చమని మరొకసారి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అందరికీ తెచ్చమని చిన్ని ప్రార్థన ఆలకించమని అతడి యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థర్డ్ సెషన్లోకి వెళ్ళక ముందు ఒక పాట పాడుకుని దేవుని నామని మేము ప్రవేశిస్తాం. పాట సంఖ్య 399 399. క్రీస్తుని స్వరము విందుము ప్రభువే పలికినప్పుడు అన్న పాట పాడదాం. 1, 2, 6 వచనాలు పాడుకుందాం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. యెహోవాని స్వరము జలములపై వినబడెను, యెహోవాని స్వరము జలములపై వినబడెను. మహిమగల దేవుడు, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది, బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది. దేవదారుల విరచును, దేవదారుల విరచును, ప్రజ్వలింపచేయునగ్నిని దేవదారుల విరచును, ప్రజ్వలింపచేయునగ్నిని. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది,
సెలవిమ్ము నీ దాసుడాలించు ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించు దీనుడనై నీ మాట దీనుడనై నీ మాట అంగీకరించెదను దీనుడనై నీ మాట అంగీకరించెదను క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది మాధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది. ప్రభు నామానికి మేము కలుగును గాక. ఇప్పటి వరకు పాట పాడుకొని దేవుడి నామం మేము పరిచయం. ఇప్పుడు మనం థర్డ్ సెషన్లో కొన్ని ప్రార్థనాంశాల కొరకు అలాగనే సంఘం కొరకు వాక్యంలోకి వెళ్ళే ముందు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ మహాగండ మౌనతర నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను వేసా మరొకసారి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకందరికీ దయచేసినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో కొన్ని ప్రార్థనాంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వారికి కావాల్సిన అవసరాలన్నిటి మీరు తీర్చమని అడుగుతున్నాం. ప్రభు మీరే సహాయం తెచ్చాను. ప్రభు విక్రమ్ చాలా అల్లరి చేస్తున్నారు. ప్రభు మారు మనసు రక్షణ పొందేలా ఉన్న సహాయం తెచ్చని మీరే నిశ్చయమని నడిపించమని అడుగుతున్నాను. పోవేస జావలి భర్త సుధీర్కు జాబ్ వచ్చేలా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాను. పోవేస ఇమానుయేల్కి నీటి పరీక్ష ఉంటుంది. ప్రభు చక్కటి జ్ఞానాన్ని తెచ్చమని అడుగుతున్నాను. ప్రభు మీరే తోడు నిశ్చయమని నడిపించండి. ప్రభు రాహుల్ జాబ్ వచ్చేలా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం. ప్రభు వాళ్ళ అమ్మకి ప్రమోషన్ వచ్చేలా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాను. పోవేస మీరే తోడు నడిపించమని అడుగుతున్నాను. పోవేస రేహమాన్కు క్యాన్సర్ ఉంది. ప్రభు మీరే ముట్టండి. ప్రభు బిడ్డకు మీరే సంపూర్ణ స్వస్థత తెచ్చాను. ప్రభు క్యాన్సర్ నుంచి విడుదల తెచ్చమని అడుగుతున్నాం. ప్రభు సంపూర్ణ ఆరోగ్యం నా బిడ్డకు మీరే తెచ్చమని అడుగుతున్నాం. ప్రభు మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం. ప్రభు లక్ష్మీ సుధాకు జాబ్ తొందరగా వచ్చేలా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం. ప్రభు 7 నెలల 10th క్లాస్ రాసి ఉంటుంది. ప్రభు ఎగ్జామ్స్ మంచి మార్క్స్ వచ్చేలా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం. ప్రభు మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి. ప్రభు సలోమోను కొన్న బాధలని తీర్పులోన సహాయం తెచ్చని. ప్రభు మీలో ఆత్మీయంగా ఎదుగులోన సహాయం తెచ్చని మీరే తోడుని క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం. ప్రవేశ గొప్ప దేవుడ సర్వశక్తిమంతుడ సంపూర్ణ మీరే వారందరికీ కావాల్సిన సహాయం అంతటి మీరే తీర్చమని అడుగుతున్నాం. ప్రవేశ ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో మీరే వారిని మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థత తెచ్చని. ప్రభు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబం మీరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రవేశ మీ మందిరానికి దూరమైన కుటుంబాలు మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభు మరొకసారి మీ మందిరానికి వారిని నడిపించమని అడుగుతున్నాం. ప్రభు మీరే సహాయం తెచ్చని. ప్రవేశ సంఘ కాపర్లను, సంఘ పెద్దలను, సంఘ ఎవాంజలిస్టులను, లీడర్స్ను, జాయిన్వర్స్ను, సండే స్కూల్ టీచర్స్ అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. పో మీ పరిచయాలు ఇంకా బలంగా వారిని వాడుకోమని అడుగుతున్నాం. పో వారికి కావాల్సిన ఆశీర్వాదాలంతటి మీరు తెచ్చమని అడుగుతున్నాం. వారికి కావాల్సిన చక్కటి ఆరోగ్యాలు తెచ్చండి. ప్రభావ ఎవరైతే ఎటువంటి ఆటంకం ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో మీరే వారిని ముట్టండి. మీరే సంపూర్ణ స్వస్థతను వారందరికీ తెచ్చమని అడుగుతున్నాం. పో ఆర్థిక సాయం అంతటి మీరే వారికి తెచ్చమని అడుగుతున్నాం. పో మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి. నేను గొప్ప దేవుడు ప్రభావ మీరే సహాయం తెచ్చండి. ప్రభావ సంపూర్ణ స్వస్థతను తెచ్చమని అడుగుతున్నాం. రోజు సంఘంలో జరుగుతున్న ప్రార్థనలంతటి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రార్థన ఆటంకం కలగకుండా మీకే మేము తెరిపించుకోమని అడుగుతున్నాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ మంచి బలపల్లా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం. మీరే తోడు నిశ్చయమంగా నడిపించండి. నేను గొప్ప దేవుడు ప్రభావ నీకే వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను జాయిన్వర్స్ని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీ సంఘంలో ఎంతో ప్రోత్సాహంతో పనులు చేస్తుంటున్నారు. వారికి కావాల్సిన చక్కటి ఆరోగ్యాలు తెచ్చమని అడుగుతున్నాం. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని మీరే ముట్టండి. సంపూర్ణ స్వస్థతను తెచ్చమని అడుగుతున్నాం. మరొకసారి మీ మందిరంలో కూడి పనులు చేసే భాగ్యాన్ని వారు పాలు పొందస్తులుగా వాళ్ళు ఉండాలని సహాయం తెచ్చమని అడుగుతున్నాం. చక్కటి ఆరోగ్యం, చక్కటి జ్ఞానం తెచ్చాను. ఏ పని నెట్ విధంగా చేయాలి జ్ఞానం కావాల్సిన వారికి తెచ్చమని అడుగుతున్నాం. మీరే తోడు నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం. సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. చక్కటి ఆరోగ్యం తెచ్చమని అడుగుతున్నాం. మీ పరిచయాలు ఇంకా వారిని
బలంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభావ. మీరే తోడు నిశ్చయമായി నడిపించండి. వృద్ధాపంలో ఉంటున్నారు, చక్కటి ఆరోగ్యం తెచ్చండి ప్రభావ. ఎటువంటి బలహీనతను మీరు ముట్టని సంపూర్ణ స్వస్థతను తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. సంఘంలో ఉంటున్న యవనస్తులందరూ మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభావ. డిగ్రీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీరే జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మంచి రాశిలో ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. అలాగని ఇంటర్ వాళ్ళు నీట్ ఎంసెట్ కొరకు ప్రిపేర్ అవుతుంటున్నారు ప్రభావ. మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. చక్కటి జ్ఞానాన్ని వారికి తెచ్చని ప్రభావ. నీటిలో ఎంసెట్లో చక్కటి సీట్ వచ్చేలా ఉన్న సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరే తోడు క్షేమంగా నడిపించండి. నేను ఏసే గొప్ప దేవుడు ప్రభావ. మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. నేను ఏసే ఇంకా సంఘంలో జరుగుతున్న కార్యక్రమం అంతటి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఆదివారం జరుగుతున్న ఆరాధన 4 ఆరాధన అంతటి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. పరిశుద్ధతని వచ్చి మీ మందిరంలో కూడుకునే భాగ్యాన్ని మీరు వారికి అందరికీ తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరేతో నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. ఆ ఆరాధన అంతట్లో ఎటువంటి లైవ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా సహాయం తెచ్చాను ప్రభావ. వాక్యం చెప్తున్న దైవజనులను మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. మీరే కావాల్సిన ఆశీర్వాదాలు వారికి తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరేతో నిశ్చయమంగా నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. గొప్ప దేవుడు ప్రభావ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నేను. అలాగనే నేను ఈ ఫ్రైడే జరుగుతున్న ఆన్లైన్ ప్రిన్నంతా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ. ఎటువంటి ఆటంకం కలగకుండా మీకు మమ్మల్ని నిరూపించుకోండి ప్రభావ. వాతావరణాన్ని మీ ఆదరణలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభావ. భవనాన్ని మొత్తం సంఘానికి అప్పచెప్పులో ఉన్న సహాయం తెచ్చిన ప్రభావ. మాట ఇచ్చిన దేవుడు ప్రభావ, మీరు నెరవేరుస్తారని విశ్వాసంతో బాగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీ కొరకు వేచి ఉంటున్నాను ప్రభావ. మీరే తోడు నిశ్చయమని నడిపించమని అడుగుతున్నాను ప్రభావ. మీకు సహాయం తెచ్చమని అడుగుతున్నాను ప్రభావ. నిజమైన వాక్యం వెళ్ళే ముందు మీరే మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం ప్రభావ. వాక్యం చెప్తున్న దైవజనులను మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీ పరిశుద్ధాత్మతో వారిని నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. వారు చెప్పే ప్రతి ఒక్కటి మాకు అర్థం చేసుకునేలా సహాయం తెచ్చని ప్రభావ. చక్కటి జ్ఞానాన్ని మాకు తెచ్చని ప్రభావ. విని మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. మీరే త్వరని నడిపించండి ప్రభావ. వాక్యం చెప్తున్న దేవజనులు మీరే ఆశీర్వదించండి. మీరు సంపూర్ణ స్వస్థత తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. నేను ముందుంటున్న సమయం అంతటి మీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభావ. మీరు అక్కడ సమయం ఆలస్యం అయితే మీరే మా చుట్టూ మరొకసారి మీ మందిరంలో కూడా మిమ్మల్ని సిద్ధించే భాగ్యం మీరు మాకు అందరికీ తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. ఎత్తబడే సంఘంలో మేము ఉండులో సహాయం తెచ్చమని అడుగుతున్నాం ప్రభావ. మీరు నడిపించమని అడుగుతున్నాం ప్రభావ. ముందుంటున్న సమయం అంతటి మీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభావ. ఎటువంటి ఆటంకం కలగకుండా మీకే మమ్మల్ని కరితో జరిపించుకొని మీరే సహాయం తెచ్చని తోడు నిశ్చయమంగా నడిపించుకొని ప్రభావ. మీరే తోడు నడిపించమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని అదే యేసుక్రీస్తునామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాను అపరం తండ్రి, ఆమెన్. వాక్యంలోకి వెళ్ళకముందు ఒక పాట పాడుకొని దేవుని నామం మహిమపరుస్తాం. పాట సంఖ్య 26 ఊహల కందని నీ త్యాగం వర్ణింపచాలని నీ ప్రేమ అన్న పాట పాడదామండి. కందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది. ఊసుల కందనిది నీ యాగం వివరింపజాలనిది. నీ కొరకే ఆ త్యాగం మన కొరకే బలియాగం. నీ కొరకే ఆ త్యాగం మన కొరకే బలియాగం. ఎంత ప్రేమయ్యా యేసు, ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా యేసు, ఎంత ప్రేమయ్యా. ఊహల కందనిది నీ త్యాగం వర్ణింపచాలనిది. ఊసుల కందనిది నీ యాగం వివరింపచాలనిది. ఎవరు చూపని నీ ప్రేమ నాపై చూపిన నా దేవా. ఎవరు చేయని ఆయాగం నాకై చేసిన నా ప్రభువా. ఎవరు చూపని నీ ప్రేమ
నాపై చూపిన నా దేవా, ఎవరు చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా, ఏమని వర్ణింతును, ఏమని వివరింతును నీ గొప్ప త్యాగాన్ని, యేసు ఆ గొప్ప యాగాన్ని, నీ గొప్ప త్యాగాన్ని, యేసు ఆ గొప్ప యాగాన్ని. ఊహల కందనిది నీ త్యాగం వర్ణింపచాలనిది, ఊసుల కందనిది నీ యాగం వివరింపచాలనిది. నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలిచి, ఎంచలేని మంచిని నాలో పెంచాలని ఎంచి, నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలిచి, ఎంచలేని మంచిని నాలో పెంచాలని ఎంచి, యాగమై బలియాగమై త్యాగమై ప్రాణత్యాగమై నాకై మరణించిన యేసు, నన్ను బ్రతికించిన, నాకై మరణించిన యేసు, నన్ను బ్రతికించిన. ఊహల కందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది, ఊసుల కందనిది నీ యాగం వివరింపజాలనిది. నీ కొరకే ఆ త్యాగం, మన కొరకే బలియాగం, నీ కొరకే ఆ త్యాగం, మన కొరకే బలియాగం. ఎంత ప్రేమయ్యా యేసు, ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా యేసు, ఎంత ప్రేమయ్యా. ప్రభు నామానికి మేము కలుగును గాక. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుడి నామం మేము పరిచాం. అది అలాగే అనేకమైన ప్రార్థనాంశాల కొరకు ప్రార్థన చేశాం. ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందని నమ్ముతున్నాం. ఇప్పుడు మనం ముఖ్యమైన సమయానికి వచ్చాం. మన మధ్య బ్రదర్ భరత్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి వాక్యం అందిస్తున్నారు. శ్రద్ధగా విందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల వరకు చదువుకుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. వాడెవడనూ సిగ్గుపడడని ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు?
వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవిని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా ప్రభువా, మా రక్షక, నీకు వందనాలు, స్తోత్రం. నీ సేవకుడు, నీ చేత అభిషేకించబడిన వాడైనటువంటి పౌలు ద్వారా మాకు అనేకమైనటువంటి సత్యములు నీవు బయలుపరుచున్నావు తండ్రి. ఆ దినమందు అనేకులు నీ యందు విశ్వసించిన వారు పొందుతున్న కలవరము సరిదిద్దుటకై ప్రభా, నీ సేవకుని ద్వారా రాయించబడిన ఈ పత్రికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు కూడా ప్రభా, ఈ పత్రిక మాతో మాట్లాడుచున్నది తండ్రి. నీ స్వరము మాకు వినిపించబడుతున్నది నాయన. ఈ దినమందు కూడా అట్టి నీ స్వరము అపాత్రుడైన నీ దాసుని ద్వారా వినిపించు నాయన. పంపబడిన వాని స్వరమును నీ సేవకునికి అనుగ్రహించు తండ్రి. అభిషేకించి ఆత్మ పూర్ణతతో నీ మాటలనే పలుకున్నట్లుగా నీ కృప దయచేయము. వినువారికి నాయన క్షేమాభివృద్ధిని, లోబడు హృదయమును, వినగలిగిన చెవులను కూడా దయచేయము. ఈ పరిచర్యలో పాలువారవుతున్నటువంటి నీ దాసురాలని, అదే రీతిగా దీపక్ను, శ్వేతను, వినుచున్నటువంటి సియోను సంఘ ప్రియులను, ఇతరులను కూడా నీవు జ్ఞాపకం చేసుకొని కృప చూపుము నాయన. అత్యధికమైన మహిమ నీ నామమునకు కలుగునట్లుగా ఆశీర్వదించు. వాక్యమును, వాక్య పరిచర్య చేస్తున్న నీ దాసుని, పరిచర్యలో వారైనటువంటి వారందరినీ, మరి ముఖ్యంగా వినువారిని ప్రభా కృపగల నీ హస్తములకు అప్పగించుకొంచు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పోయిన వారము మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆరంభించి 10వ వచనంలో మనం ముగించుకున్నాం. ఆ 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నోటితో ఒప్పుకొనుటంటే ఏంటో పోయినసారి వివరించాను. అది పెదవులతో రవుచున్నది కాదు, సంపూర్ణమైన సమర్పణని, తమ సమస్తమును సమర్పించుకొని, ఈ లోకమునకు నేను వేరుపడిన వానిగా ఉన్నాను, లోకమునకు నేను సిలువ వేయబడిన వానిగా ఉంటూ అనుదినము చనిపోతూ ప్రకటన చేయవారే నోటితో ఒప్పుకొని వారిని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు పౌలు. అది చెప్పిన తర్వాత ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడని ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వసించు వాడెవడను సిగ్గుపడడనే మాటను యెషయా గ్రంథం నుంచి తీసుకొని చెప్పుచు, మనం ఇక్కడ సిగ్గుపడడు అనే మాటను కొంత ధ్యానిద్దాం. యెషయా గ్రంథం నుంచి తీసుకున్నప్పుడు సిగ్గుపడడని చెప్పుచున్నప్పుడు అసలు సిగ్గు అనేది 2 రకాలుగా ఉంటుంది లేఖనాల ప్రకారం. ఒకటి ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చు సిగ్గు, అవమానము. ఈ లోక ప్రమాణములు కలుగు సిగ్గు. ఉదాహరణకు మనము లోక సంబంధమైన వాటి కొన్ని విషయాల్ని నేను మీకు చెప్తాను. అదేంటంటే, లోకము పేదరికమును చూచి పేదరికంలో ఉన్న వారిని సిగ్గుపరచు రీతిగా ప్రవర్తిస్తుంది. పేదరికంలో ఉన్నవాడు కూడా సిగ్గుపడతాడు. అదే రీతిగా మనం ఇంటి దగ్గర కూడా నీకు సిగ్గు లేదా, నీ పక్కవాడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వేమో గాలికి తిరుగుతున్నావు అని మన పిల్లల్ని మనం తిడతాం. ఎందుకు? ప్రమాణం ఏమిటి? సంపాదన. కానీ దేవుడు వేరే విధంగా సిగ్గును కూర్చి చెప్తున్నాడు. దేవుడు మనుష్యుని సృజించినప్పుడు అతను హీ వాజ్ ఇన్నోసెంట్.
అనగా ఏ కల్మషం, నిష్కపటమైన వాడు గాను నిష్కల్మషునిగానే దేవుడు మంటిలో నుంచి తన శ్వాస తన పోలిక చొప్పున చేసినప్పుడు అతనిని సిగ్గుపడువానిగా చేయలేదండి. ఇది నేనంటున్న మాట కాదు. ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనంలో మనం ఆదాము అవ్వల గురించి ఒక మాట చూస్తాం. అప్పుడు ఆదామును అతని భార్యయు ఆ, వారిద్దరు దిగంబరులై ఉంటిరి కానీ అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గు అనేది ఎప్పుడు ప్రవేశించిందంటే అతిక్రమంతో పాటు సిగ్గు ప్రవేశించింది. లోక ప్రమాణాలు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనంలో శరీర సంబంధమైన క్రియలన్నీ చెప్పి అవి సిగ్గుపడేది. కానీ దేవుడు కొన్ని విషయాల గురించి మనుష్యుడు మీరు సిగ్గుపడాలి అంటున్నాడు. మనం ముఖ్యంగా ఎవరు సిగ్గుపడాలి అంటే దేవునిని గుర్తించని వారు, దేవునిని అంగీకరించని వారు, దేవునిని స్వీకరించని వారు. ద పీపుల్ హూ డు నాట్ అక్నాలెడ్జ్ హిమ్. ఈ లోకమందు అనేకులు దేవుడు ఉన్నాడా అంటే ఉన్నారంటారు, కానీ దే డు నాట్ వాంట్ హిమ్ టు బి పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. వారి జీవితంలో భాగముగాను జీవితంలో ప్రభువుగాను ఉండుటకు అంగీకరించు. క్రైస్తవులు అనే చెప్పుకునేవారు రక్షణ తీసుకొనుట, రక్షణ స్వీకరించుటకు ఇష్టపడతారు. దేవుడు మా రక్షకుడా, అవును, కానీ నీవు ప్రభువా అని అడిగితే సంకోచం. నా జీవితాన్ని సమస్తము, ఎందుకంటే మన స్వభావమే తిరుగుబాటు స్వభావం కాబట్టి. అందుకొరకే యెషయా గ్రంథంలో ఈ సిగ్గును గురించి కొన్ని మాటలు ఉన్నాయండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 17వ వచనం. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలం సిగ్గుపడుచున్నారు. వెనుకకు తొలగి పోత విగ్రహమును, చెక్కిన విగ్రహం, అది విగ్రహం అయి అవసరం లేదు. దేవుని కంటే అత్యధికమైన ప్రాధాన్యత ఏదైతే ఇస్తావో అదే నీకు విగ్రహం అవుతుంది. అట్టివారు ఆ దినమందు ఖచ్చితంగా నిశ్చయముగా సిగ్గుపడేవారే. ఆయన యందు విశ్వసించేవారు కార్యం పౌలు చెప్తున్నప్పుడు ఎటువంటి వారు సిగ్గుపడుదురో చెప్పాలని నేను మీకు ఈ వచనాలు చూపిస్తున్నాను. 44వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. విగ్రహంను నిర్మించి వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనం. 10, 11 కూడా. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించి వారు కారు, ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు. వారు గ్రహించువారు కారు కనుక సిగ్గుపడరు. గ్రహించినట్లయితే సిగ్గుపడాలి. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దాన్ని ఒక దేవునిగా రూపించేవాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. దానిని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలవబడవలను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. నిశ్చయముగా వారు భయపడి పోగు చేయబడి నిలువబడవలను. ప్రభునందు ప్రియులారా, నీవు ఏ విగ్రహాన్ని తయారు చేసుకున్నావు? నేనైతే ఎరగదు. ఏ ప్రతిమ మన జీవితంలో ఉందో ఆ సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, ఆయన సర్వజ్ఞాని గనక ఆయనకు తెలుసు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు గనక నువ్వు ఏ విగ్రహమును తీసుకుంటే ఆ దినమందు లెక్క అప్పజెప్పవలసిన అవసరం ఉన్నది. అప్పుడు నీ యొక్క ప్రవర్తనను బట్టి, నువ్వు ఎవరి ప్రభుత్వం కింద ఉన్నావు దానిని బట్టి సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూసుకుంటాం. కావున ప్రభువుగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించి నా సేవకులు భోజనం చేయుదురు గాని ఆకలి కొనెదరు. నా సేవకులు భోజనం చేస్తురు గాని ఆకలి కొనెదరు. నా సేవకులు పానం చేసేదరు గాని దప్పి కొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడదురు. అందుకొరకే ఆ ప్రస్తావన తీసుకొస్తే వాడెవడును విశ్వసించువారు ఏలయనక ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని. కానీ ఈ లోక ప్రమాణం ఏ రీతిగా ఉందంటే ఆయన యందు విశ్వసించు వారిని అవహేళన చేయొచ్చు, అవమానం చేయవారుగా ఉంటారు. అపోస్తలుల కార్యములో అంతియోకులో మొట్టమొదటగా క్రైస్తవులని చెప్పబడినప్పుడు అది ఒక అవమానకరమైనటువంటి పదము. క్రీస్తుని నమ్ముకున్న వారు
వీరు లోకమునకు వ్యతిరేకంగా ఉన్నవారని అవహేళన చేస్తా ఉన్నారట. అట్టి వారిని గురించి చెప్పుతూ యెషయా ముందుగానే ప్రవచించి 66వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో 5వ వచనం ఈ రీతిగా ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఒక దినమందు మీ సంతోషము ప్రభునందు ప్రియులారా, అదే జీవముతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ. ప్రభువు తిరిగి రానై ఉన్నాడని, మనల్ని మహిమపరచనై ఉంటున్నాడని, మనలను ఆయనతో కూడా తీసుకుని వెళ్ళనై ఉన్నాడని. కానీ విడిచిపెట్టబడిన వారు ఆ దినమందు మాకేది స్థానం? అందుకనే ప్రభువు ఆ యొక్క పెండ్లి కుమారుని విందు గురించి చెప్తూ తలుపులు వేసిన తర్వాత బయట వారు సిగ్గుపడుతురు. అనేక రీతిలుగా ఆ పెండ్లి కుమారుని వస్త్రములు ధరించిన వారిని దేవుడు తొలగించాడని అక్కడ రాయబడింది. పెండ్లి కుమారుడు నీవు నేను రక్షణ వస్త్రములను ధరించుకొని ఆయనే నా ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసముంచువారు ఎన్నటికి సిగ్గుపడరు. తర్వాత వచనం 11వ వచనం 12వ వచనం చూద్దాం. ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఈ మాట మరలా మనం గలతీలకు రాసిన పత్రికలో చూసాం. ఇక్కడ కూడా రోమిలకు రాసిన పత్రికలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందము. ప్రభునందు ప్రియులారా, ఒక్క విషయం ఏంటంటే దేవుడు అందరినీ ఒకే తూకంలో చూస్తున్నాడు. ఇది సందర్భము మనం చూడాలి. ఈ 10వ అధ్యాయం అంతా కూడా యూదులకు రాయబడినప్పుడు, యూదులారా మీ వంశమును బట్టి మీకు ఆ యొక్క దేవోక్తులు ఇవ్వబడినాయని, ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడిందని, ధర్మశాస్త్ర క్రియలను నెరవేర్చుట ద్వారా మేము వీరికంటే ఇదని వారు ఒక విధంగా స్వార్థపరులుగా ఉన్నారు. వారు అన్య జనులకు రక్షణ, దేవుని యొక్క వాక్యం వినిపించబడుట కానీ వారు రక్షింపబట్ట వీరు ఒప్పుకోవట్లేదు. మన మానవ నైజం ఎట్లా ఉంటుందంటే, మనం గొప్పవారం అనుకోండి, మనం ధనవంతులు అనుకోండి, నేను ధనవంతుడిని అయ్యాను కదా, నా పక్కవాడు ధనవంతుడైతే బాగుండు అనుకో, తొక్కేయాలని చూస్తారు. ఈర్ష్య. ఇది ఎందుకు వస్తుంది అంటే, మనది వీఆర్ మార్డ్ క్లే, అనగా ఆ యొక్క చెడిపోయినటువంటి మట్టి వంటి వారము. మనలో స్వార్థము, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఉంటే కాబట్టి ఏ భేదము లేదు. మనం అందరము పాపం చేసిన వారం. దేవుని దృష్టికి అందరూ సమానులే, అందరూ పాపం చేసిరే. అటువంటి వారికి ఉచితమైన కృపావరముగా దేవుడు తన రక్షణను అనుగ్రహించుట కొరకై తన కుమారుని పంపించాడు. వారందరికీ కూడా ఏమని చెప్తున్నాడంటే, యూదుడిని గ్రీసు దేశస్థుడిని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉంటున్నాడు. హీఈస్ రిచ్ టువర్డ్స్ ఎవ్రీవన్. అందరి ఎడల కూడా ధారాళముగాను అత్యధికముగాను అనుగ్రహించుటకు ఇష్టపడుచున్నాడు. ఎందుకొరకు? ఆయనే మానవుని స్థితిని ఎరిగి తన యొద్దకు ఎవరునూ రాలేరని తెలుసుకొని, పరిశుద్ధుడైన దేవుడు గనక ఆయనకు ఆ విషయం తెలుసు గనక తానే స్వయముగా తన కుమారుని ఈ లోకమునకు పంపించి మానవాకారమున శరీరమును దాల్చివేసి ఆ శరీరమునందు నీ యొక్క నా యొక్క పాపములు ఆయనపై వేశాడు. కానీ ఈ విషయమును నమ్ముటకు ఎవరు ఇష్టపడలేదండి. ఈ దినమందు మనం అందరికీ ప్రభువై ఉన్నాడని అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, తనకు ప్రార్థన చేయువారందరి ఎడల, తనకు ప్రార్థన చేయువారు, హూసో ఎవర్, దాని అర్థం ఏమిటంటే అందరి ఎడల. దేవుడు, మనము ఇంతకు ముందు ఏమని చెప్పుకున్నామంటే, తన కృపా సంకల్పం చొప్పున
జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడని. కానీ ప్రభునందు ప్రియులారా, సర్వలోకము నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయాడు. గాడ్ ఈజ్ నాట్ డిఫరెన్షియేటింగ్ పీపుల్, ఈజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు. అందరికీ సువార్త ప్రకటించబడవాలని. ఆ సువార్త వినిన తర్వాత నువ్వు అంగీకరించిపోయినట్లయితే అది నీ బాధ్యత. అందరికీ ప్రభువై ఉంటూ అందరికీ తనను అంగీకరించు వారు అందరికీ ఇస్తున్నాడంటే ఆల్ పీపుల్. జవాబు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త 22:42 ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రశ్న వేశాడు. వాట్ థింక్ యీ ఆఫ్ క్రైస్ట్ అని. క్రీస్తును గూర్చి నీవేమనుకుంటున్నావు అని. క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? క్రీస్తును గూర్చి నీకేమి తోచుచున్నది? ప్రభునందు ప్రియులారా, నీవు నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి? సువార్త వింటున్నావు, సంఘమునకు వచ్చుచున్నావు, వాక్యమును వింటున్నావు. ఈ దినాల్లో యూట్యూబ్లో అనేకమైన వర్తమానాలు వస్తున్నాయి. ఎవ్రీ వన్ ఈజ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు ది గాస్పెల్. శుభవార్త. దేవుడు తన కుమారుని పంపించాడని, ఆయన నీ స్థానంలో చనిపోయాడని, ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడని సువార్త. ఇట్స్ అ వెరీ సింపుల్ మెసేజ్. ఎంతో సామాన్యమైన సందేశం. దేర్ ఆర్ నో కాంప్లికేషన్స్. షరతులు లేవు. ఎటువంటి సంక్లిష్టమైనటువంటి చేయని అవసరం లేదు. నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండాలని చెప్పలేదు. నువ్వు నియమ నిష్ఠాలు ఉండాలని. యాజ్ యు ఆర్, ఏ రీతిగా అయితే నీవు ఉన్నావో ఆ రీతిగానే నీ పాపం గురించిన ఒప్పుకోలు కలిగి పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే ఉన్నట్లుగానే జస్ట్ యాజ్ ఐ యామ్. అదే సువార్త. ఆ సువార్తను వినుటకు మానవుడు అంగీకరించట్లేదని ఆయన ప్రభువును ఏంటంటే దానికి జవాబుగా పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ఎవరు ఏమనుకుంటున్నావంటే నీవు ఆ జవాబును ఇవ్వగలవా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తం. అటువంటి జవాబు నీవు ఇవ్వగలవా? సమస్తము ఆయనే ఉన్నాడు. నన్ను సృజించిన వాడు ఆయనే, నన్ను రక్షించిన వాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. నేను శ్వాస పీల్చుతున్నానంటే ఆయనే కారణం. మనుష్యుడు ఆ జవాబు ఇవ్వటానికి ఇష్టపడలేదండి. అందువలననే రక్షింపబడట్లేదు. గాడ్ నోస్, హీ చోస్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ సువార్త అందరికీ వినిపించబడుతున్నది. అందరూ వారు మనం మొట్టమొదట్లోనే 1వ అధ్యాయం నుంచి చూసుకున్నప్పుడు ఎటువంటి రకములైన స్వనీతి పనులు చూచాము. యూదులు లేఖనాలు తెలిసిన వాళ్ళని చూచాము. సంపూర్తిగా ఆ యొక్క వక్ర బుద్ధి కలవారి గురించి అందరి గురించి చూచాము మనం. వారందరూ దేవుని తిరస్కరిస్తుంటే ఆ సువార్త విని దానిని అంగీకరించిన వారికి ఆయన రిచ్లీ, ఆయన ఐశ్వర్యవంతుడుగా అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నాడు. ఎవరికి? ఆయన నామమును పేరట ప్రార్థించిన వారికి. ఇంగ్లీష్లో అయితే దోస్ హూ కాల్ అపాన్ హిస్ నేమ్ అని ఉంటుంది. ఆ యొక్క రోమన్స్ చాప్టర్ 11 మన 10వ అధ్యాయంలో 12వ వచనం కనుక చూసినట్లయితే అదే మరలా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో అని చెప్పేసి అక్కడ మనకు రాయబడి ఉన్నది. For the scripture says, whosoever believeth on him shall not be ashamed. Whosoever believeth, తర్వాత For there is no difference between the Jew and the Greek, but the same Lord over all is rich. 13 For whosoever shall call upon the name of the Lord shall be saved. Whosoever shall
కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. తెలుగులో చక్కగా దాన్ని ఏం చేశాడంటే ప్రార్థన చేయుట అనేది. ఈ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని నామమును పేరట, దేవుని నామం పేరట పిలువబడుట అనేది మొట్టమొదటిసారిగా ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, అప్పుడు ఆదాము సంతతి వారిలో కొందరు దేవుని నామమున ప్రార్థన చేయుట ఆరంభించిరని ఉంటుంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. యెహోవా నామం పేరిట, ఆ నామం పేరిట ప్రార్థన చేయట ఆరంభించిందంటే ఎటువంటి నామం అంటే అది సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. సామెతలు 18:10 వచనం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. యెహోవా నామము బలమైన దుర్గము, ఆ నీతిమంతులు ఆ దుర్గమునకు పరిగెత్తి ఆశ్రయం పొందుదురు. అటువంటి నామమును మొదట చేస్తే ఆ తర్వాత తన రక్షణ ప్రణాళిక కొరకై ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము దేవుని నామమున పిలువటం, ప్రార్థన చేయటం ఆరంభించాడు. అబ్రహాం స్టార్టెడ్ కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మనం ఆది కాండము 12వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట బేతేలుకు నక్కును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. యెహోవా నామమున అక్కడ ఏంటంటే ఎవ్రీ టైం 3 మార్లు ఆయన పిలిచినని రాస్తే ఆ 3 మార్లు కూడా దేర్ వాజ్ ఆల్వేస్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్. బలిపీఠమును కట్టి బలి అర్పించి అప్పుడు దేవుని వద్దకు వెళ్ళాడు. ప్రభువునందు ప్రియులారా, మనం ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఇంకొక ఉదంతం కూడా చూస్తానండి. మనం చూద్దాము. యెహోవా నామమును పిలువటం అంటే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, మనం దేవుని నామాన్ని పిలవాలి అంటే ఆ అబ్రహాము వలె ఆ బలిపీఠము ద్వారా మాత్రమే మనం వెళ్ళగలం. ఇంకొక ఉదంతం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మీకు ఈ యొక్క ఉదంతం తెలుసు. అదేమిటంటే, ఏలియా ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీలందరూ పతనావస్థలో ఉంటున్నప్పుడు వారందరిలో ఉద్యమము కలుగు చేయవలని జీవము కలిగిన దేవుని నామం అక్కడ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము ఒక ఉదంతం చూస్తాం. అదేంటంటే, చెడిపోయినటువంటి బలిపీఠమును కట్టి ఆ యొక్క బయలు ప్రవక్తను అక్కడ సంహరించినట్లుగా చూస్తాం. ఆ ఉదంతం మనకు తెలుసు. దానిలో కొన్ని మాటలు చూద్దాం. 18వ అధ్యాయం 23వ వచనం. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండా వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి బట్టి. హౌ ఇస్ హి ప్రేయింగ్? ఫస్ట్ ఆయన బలిపీఠం బాగు చేశాడు. ఆ తర్వాత బలిపీఠం పైన రాళ్ళు పేర్చి కట్టెలు పేర్చి ఆ తర్వాత జంతువును బలిగా అర్పించి దెన్ హీ స్టార్టెడ్ కాలింగ్ అపాన్. మొదట వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, మీరు నీళ్లు పోసి అగ్ని లేకుండా మీరు ప్రార్థన చేయండి అని. వారు ప్రార్థన చేశారు, వైఫల్యం చెందారు. 36వ వచనం కూడా చూద్దాం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. ప్రభునందు ప్రియులారా, there are 2 things involved here. One is the altar, బలిపీఠము. ఆ బలిపీఠం కట్టిన తర్వాత రెండో అంశం ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. నిరూపించుకుంటున్నాడు తన దేవుడని విశ్వాసంతో.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఆ విశ్వాసం గురించి ఒక మాట ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. నువ్వు ప్రార్థన చేయుచున్నావా? ఈ లోకంలో అందరూ ఆపద వచ్చినప్పుడు దేవా నన్ను రక్షించు, హెల్ప్ అనే మాట అంటారు. నమ్మని వాళ్ళు కూడా అంటారు. నో, హియర్ కాలింగ్ అపాన్ ద లార్డ్ ఇన్వాల్వ్స్ 2 things. 1 is ప్రార్థన చేయటం అంటే అబ్రహాము ప్రతిసారి మనం చూస్తాం. మీరు చదవండి 12వ అధ్యాయం అంతా చదవండి. 13లో కూడా మనం చూస్తాం. 13వ అధ్యాయం 4వ వచనంలో, 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా బలిపీఠం కట్టి ఆయన చేసినట్లుగా చూస్తాం. ఇక్కడ మనం ఏలియా సంగతి కూడా చూస్తే విశ్వాసంతోటి ఆయన వచ్చినట్లు చూస్తాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఎటువంటి కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదటి కాలింగ్ ఆన్ ద యెహోవా, ప్రభువు నిమిత్తం ప్రభు పేరట ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో నీ ఎరగాలి. యూ షుడ్ నో వాట్ ఈస్. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పమన్నప్పుడు శిష్యులకు చెప్పాడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అండర్స్టాండ్ దట్. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని ఉన్నాడని, ఇక్కడ ఏమంటున్నాడు ఏలియా, సర్వశక్తివంతుడైన దేవుడు అయి ఉన్నాయను, సమస్తము నీ చిత్త ప్రకారం సర్వజ్ఞుడైన దేవుడని. ఇవన్నీ ఆయన నామమందు ఆయన లక్షణములన్నీ కలిపిన నామమని చూడాలి. నీ విషయంలో అయితే మొదటగా ఆయన నామం పేరట చెప్పినప్పుడు, నా నిమిత్తమై తన కుమారుని పంపి పరిశుద్ధుడైన దేవుడు ప్రార్థన చేయుటకు, ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుటకు ప్రవేశం కలిగినాడు కాబట్టి ఆ దేవుడే నా రక్షకుడై ఉన్నాడని. ఆ తర్వాత ఆ భక్తుడే ఉన్నాడంటే, యూ షుడ్ నో హిమ్ ఇన్ హిస్ క్వాలిటీస్ యాజ్ సేవియర్. మొదటగా రక్షకునిగా ఎరగాలి, సర్వమునకు ప్రభువై ఉన్నాడని ఎరగాలి. ఆ తర్వాత ఆయన ఏమై ఉన్నాడో ఎరిగినప్పుడు ఆయన యొద్దకు రావాలి. ఏ విధంగా? త్రూ ది ఆల్టర్ ఆఫ్ ది క్రాస్. ఆ యొక్క సిలువ అనేది బలిపీఠము దగ్గర నీవే విధంగా రావాలి. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నారంటే, నీలో ఏ మంచితనము కానీ ఏ శక్తి కాదు, దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఇన్ అవర్ సెల్ఫ్స్. నాలో ఎటువంటి శక్తి లేదని గ్రహించి మనల్ని మనం ఆయన కొరకు ఆ బలిపీఠమును బాగు చేసి ఆ పెట్టినట్లుగా ఏలియా మనల్ని మనము సంపూర్తిగా సమర్పించుకొని, అప్పుడు నా పక్షమున ప్రభువా ఈ కార్యం జరిగించుము, నీ చిత్తమైన ఇలా జరిగించమని. ప్రార్థన అంటే ఇదండి. ఆయన నామము పేరిట ప్రార్థన చేయవారు ఊరికనే చెప్తారు, ఆయన నామము పేరిట ప్రార్థన చేసేవారు అందరూ. ఏంటి ప్రార్థన? దిస్ ఇన్వాల్వ్స్ సో మెనీ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్, ఎలిమెంట్ ఆఫ్ నోయింగ్ హూ హీ ఈస్. త్రూ ది క్రాస్, ఆ సిలువను దాటావా? అసలు నువ్వు ఆ సిలువ రక్త ప్రోక్షణ కిందకి నీవు వచ్చావా? ఆయన చేసిన కార్యమును నీవు గుర్తించావా? ఇన్ని విషయాలున్నాయి. ఇవి గుర్తించినప్పుడు ఆయన నామముట పేరట ప్రార్థించిన వారందరూ కూడా ఆయన ఏమంటున్నాడు? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఇట్ ఈస్ పాసిబుల్ టు బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. దేవుడు ఉన్నాడా అని చాలా మందిని అడగండి, ఉన్నాడంటాడు. ఆయన మాట్లాడాడని చెప్తారు. కానీ ఎక్కడ ఆగిపోతారంటే, దే డోంట్ అప్లై హిమ్ టు దేర్ పర్సనల్ లైఫ్. నీకు ప్రభువుగా ఆయన ఉండాలని అడుగుచున్నాడు, నీవు ఆయన అంగీకరిస్తావంటే నో. వీఆర్ రిబెలియస్ పీపుల్. మనము తిరుగుబాటు ప్రజలుగా ఉంటున్నాము. మనము ఎటువంటి వారం అంటే, మనము ఆ యొక్క తిరుగుబాటు కలిగి ఆయన అంగీకరించిన వారు. ఇంకొక విషాదకరమైన విషయం ఏమిటంటే, మన సంస్కృతిలో ఏంటంటే ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు అని నువ్వు అనుకుంటున్నా, ఆయన ప్రభువేనయ్యా, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రభువే. కానీ
ఆయన రక్షకంగా అంగీకరించి ఆయనే దేవుడు, సర్వమునకు ఆధారభూతుడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంతా కూడా వాట్ ఇట్ స్పీక్స్ అబౌట్ ఇస్ ప్రీ ఎమినెన్స్ ఆఫ్ గాడ్. దేవునికే ప్రాధాన్యత, అది ఇవ్వటానికి అంగీకరించరు. రక్షణలో మొట్టమొదటగా ఇట్ ఇన్వాల్వ్స్ లార్డ్షిప్. మనం రక్షణ ఇన్సూరెన్స్ పాలసీ కాదని మొదటగా మనము సమర్పించుకోవాలి. అందుకే ఈ రోమిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం ఎప్పుడు నేను చెప్తాను, 1-2వ వచనం చూద్దాం. నీ దేహమును సజీవ యాగముగా సమర్పించుకొని లోక మర్యాద చొప్పున అనుసరించుకుండాలంటాడు 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడం నేను దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి అట్ ది ఆల్టర్ ఆఫ్ ది క్రాస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రేయర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ వర్షిప్. ఇదే ఆరాధనగా, ఇదే ప్రార్థనగా మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకొని, నాలో ఏ మంచితనము లేదని ఏదిని మందు వస్తే యెహోవా నామమందు ప్రార్థన చేయవారెవరో వారే రక్షింపబడదురని. ఎక్కడ నుంచి తీశాడనేది నేను ఎక్కువగా చెప్పడం లేదు, ఎందుకంటే మనం చూసుకోవచ్చు, కాంకార్డెన్స్ లో కూడా రాస్తాడు కాబట్టి. ఇవన్నీ కూడా వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు పౌలు, చాలా తర్కవాది. అవును, ప్రార్థన చేయాలన్నావు, ఏ విధంగా ప్రార్థన, ఆయనని ఎరగాలన్నావు, ఏ విధంగా ఆయనని ఎరగాలి, ఎవరో చెప్పాలి. అందుకొరకే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. ఆయన గురించి వినకుండాన్నట్లయితే ఏ రీతిగా విశ్వాసం వస్తుంది? హియర్ ఈజ్ ఆస్కింగ్. అంతకు ముందేమో దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పిన వాడే పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఈజ్ టాకింగ్ అబౌట్ ద మిషనరీ ఆస్పెక్ట్ ఆఫ్ గాస్పెల్. ఏ రీతిగా సువార్త అందరిపై ప్రకటించుట, అందరిపై బాధ్యత ఉంచబడి చెప్తూ, నీవు విన్నావు, నీవు అంగీకరించావు, నీవు ఏ రీతిగా వేరేవాడు అంగీకరించాలంటే సర్వలోకమునకు వినినవాడే రక్షింపబడాలి కదా అని చెప్పుచూ, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఈ మాట చాలా ముఖ్యమైనదండి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే ఎవ్రీవన్ హూ ట్రస్ట్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. అది ఎప్పుడు వస్తుంది? ఆ విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుందని చెప్తున్నాడు? దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట, ప్రొక్లెయిమ్ అనే మాటను వాడు ప్రకటించువాడని. ఈ ప్రొక్లెయిమ్ అనే మాట పరిశుద్ధ గ్రంథంలో కెరుస్సో అనే గ్రీకు పదం వాడబడింది. ఈ కెరుస్ అనే గ్రీకు పదము 61 మార్లు వాడబడితే 53 మార్లు ప్రీచ్ అనే మాట ట్రాన్స్లేషన్ చేయబడింది. 5 సార్లు ప్రచురించుట అనే మాట వాడాడు. బోధించుట, ప్రచురించుట. ఇక్కడ 2 మార్లు ప్రొక్లెయిమ్ అనేది 61సారి బోధకుడు, ప్రకటించువాడని నౌన్ వాడుతున్నాడు. అన్ని చోట్ల క్రియాశీల పడితే ప్రకటించువాడు అంటున్నాడు. అతను ఎవరంటే అంటున్నాడు పంపబడిన వాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా, దోస్ హు ఆర్ సెంట్. నీవు వ్యక్తిగతంగా నీవు ప్రకటించుట, నీ పొరుగువానికి ప్రకటిస్తావు, నీ కుటుంబంలో ప్రకటిస్తావు. బట్ గాడ్ అనాయింట్స్ సర్టన్ పీపుల్ టు గో. వారు పంపబడిన వారుగా ఉంటారు. ఈ పంపబడిన వారనే మాటకు కొంత నేను విశదపరుస్తాను. నేను కొందరు పంపబడ్డామని వారంతటి వారు చెప్పుకుంటారు. మనం 4 రకాల వారిని చూద్దాం పరిశుద్ధ గ్రంథం ప్రకారం. కొందరు ఈ మత సంబంధమైనటు మెసెంజర్స్, రిలీజియస్ మెసెంజర్స్ ఆర్ సెంట్ బై ది డెవిల్ హిమ్సెల్ఫ్. సాతానుడే పంపిస్తాడంట. యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 37, 38. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. మీలో నా వాక్యమునకు చోటు లేదు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నేనైతే నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారు. ఆ ప్రకారం మీరు ఎవరు వారి తండ్రి? 44వ అధ్యాయం చూద్దాం, 4వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు.
మీరు చూచిన మీ తండ్రి దగ్గర చూచింది మీరు చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు కూడా దేర్ ఆర్ మెసెంజర్స్ సెంట్ బై ది డెవిల్. 47వ వచనం కూడా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పి. మీరు దేవుని సంబంధులు. ఈ దినమందు ఫలానా ఆయన భ్రష్టత్వం చెందాడు, ఆ రీతిగా ఉన్నాడు, దేవుని నామమునకు అవమానం కలుగుతున్నదంటే, దీస్ డేస్ ముఖ్యంగా అంచె దినంలో అపవాది చేత పంపబడినటువంటి బోధకులు ఉన్నారు. కాబట్టి 2వ వచనం పంపబడిన వారిని చూద్దాం. వారు ఎటువంటి వారంటే మనుష్యుల చేత పంపబడతారు. కొన్ని సంఘాల్లో మిషన్స్ ఆస్పెక్ట్ అని ఉంటుంది. వారు కొందరు చిన్నతనంలో కూడా ఇప్పుడు లేదు కానీ 2 ప్రొఫెషన్స్ గురించి వాడు దేనికి పనికి రాకుండా ఉంటే వాడిని 2 ప్రొఫెషన్స్ పంపించేవాళ్ళు. ముఖ్యంగా క్రైస్తవుల్లో అయితే ఈ 2 ఉంటాయి. వేరే వాళ్ళు ఏంటంటే వీడు బాగా గాలికి తిరుగుతున్నాడు, వీడు దేనికి పనికి రాకుండా ఉన్నాడు, వీడిని మిలిటరీకి పంపిస్తే క్రమశిక్షణ వస్తుందంటున్నారు అనేవాళ్ళు. వెంటనే మిలిటరీకి పంపించేవాళ్ళు, క్రమశిక్షణ వస్తుందని, ఉద్యోగం అన్న చేసుకుంటాడని. 2వది ఏంటో తెలుసా? క్రైస్తవ వృత్తి పాస్టర్గా పంపించేవాళ్ళు. పాస్టర్ కోరు దేనికి పనికిరాడు, డాక్టర్ కాలేదు, ఇంజనీర్ కాలేదంటే కనీసం పాస్టర్. అది మనుష్యుల చేత పంపబడినవాడు. దే ఆర్ ఆర్డైన్డ్. అన్సేవ్డ్ మెన్ ఆర్ ఆర్డైన్డ్. రక్షణ పొందని వారు, అనుభవం లేని వారు, అటువంటి వారు కూడా పంపుతున్నారు. వారు 2వ కోవకు చెందినవారు. 3వ వారు ఏంటంటే ఆసక్తి ఉన్నది, చదువుతారు, దే నో ఎవ్రీథింగ్, but they are not anointed people. They are not true. They have a religious message which does not exalt Christ. ఈ దినాల్లో థియాలజీ కోర్సులోకి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? కంపారిటివ్ రిలిజియన్స్, సోషల్ కాంటెక్స్ట్, ఆ తర్వాత అట్టడుగున్న వారిని పైకి లేవనెత్తటం ఎలా, ఇవన్నీ దానంతటేదే వస్తాయి. నువ్వు చెప్పవలసింది ఎవరి గురించి? సజీవుడైన క్రీస్తుని గురించి. సువార్త అంతా కూడా హిస్ స్టోరీ అని చెప్పాను నేను. చరిత్రే హిస్టోరీ అయి ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తూ వేరే వాళ్ళ గురించి ఎందుకు? దిస్ ఈజ్ అ మెసేజ్ విచ్ డస్ నాట్ ఎగ్జాల్ట్ క్రైస్ట్. దీస్ పీపుల్ ఆర్ నాట్ అనాయింటెడ్ పీపుల్. పరిశుద్ధాత్మ లేని వారు. 4వ వారు ఎవరంటే సువార్తను ప్రకటించుచు పాపము నుంచి తిరుగుడి, మారు మనసు పొందుడి, క్రీస్తును కనుగొనుడి అని చెప్పేవారు. వారు ఎటువంటి వారంటే వారిలో క్రీస్తుని గురించిన తపన ఎంత ఉంటుందో పౌలు మాటల్లో విందామండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద. సువార్తను ప్రకటించవలసిన భారము నాపై. మనకు ఆ దేవుడు గనక పంపిస్తే సువార్తను ప్రకటించవలసిన భారము నాపై ఉంచబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ. కానీ ఆ సువార్త ప్రకటించుచున్నప్పుడు కూడా మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ముందు ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మానంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ మాటలో హూ హ్యాస్ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్. దానినే ఇక్కడ చెప్తున్నాడు. నమ్మకపోయినా పర్వాలేదు, కానీ పౌలు ఏమంటున్నాడు? సువార్తను నేను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ప్రభువు ఆయన యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చూద్దాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగని చెప్పి ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మళ్ళా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను, గాడ్ సెంట్ హిస్ సన్ ఈస్ సెండింగ్ యూ అండ్ మీ. అక్కడ మనం కనుక అపోస్తుల కార్యంలో చూస్తే మనం అనుకుంటాము మొట్టమొదటి అపోస్తులులే పంపబడిన వారు. వాస్తవం మొట్టమొదటిగా వారు ప్రభువును చూచిన వారు. ప్రభువే వారిని పంపిస్తే మొదట 12 మంది ఉన్నారు.
ఆ తర్వాత 120 మంది ఉన్నారు. ఆ తర్వాత 5,000 మందిగా సంఘం స్థాపించబడిందిగా చూస్తాం. 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. నీవు దేవుని వాక్యమును ధైర్యంగా బోధించువానిగా ఉంటున్నావా? వాక్యమంతా చెప్పనవసరం లేదు. ఆర్ యు ప్రీచింగ్ ది గాస్పెల్? నువ్వు నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామం పేరట ప్రార్థన చేయొచ్చు రక్షింపబడిన అనుభవం నీలో ఉంటే నీవు పంపబడిన వానుగా ఉంటావు. వాట్ ఈస్ ద ప్రయారిటీ? సువార్తను నీవు ప్రకటించుచున్నావా? ప్రత్యేకంగా కొందరిని పంపిన వారు ఉంటారు. అందరికీ సువార్త చెప్పే బాధ్యత ఉన్నది. అందుకొరకే సంఘములలో కొందరిని ప్రత్యేకపరిచి మనం చూస్తే అపోస్తలుల కార్యములు పౌలును బర్నబాను మొదట వారు ఏర్పరిచి ఫలానా చోటకు పంపారని, ఆ తర్వాత పౌలును శీలను పంపినట్లుగా మనం చూస్తాం. దే వర్ సెంట్ విత్ స్పెసిఫిక్ పర్పస్. ఈ దినాల్లో కూడా మిషన్స్కి పంపిస్తున్నారు. కానీ విచారం ఏమిటంటే దట్ మ్యాన్ who is being sent should have a calling from God. దేవుని యొద్ద నుంచి ఆ పిలుపు ఉండాలి. యోహాను సువార్తలో మనం చూచాం కదా, దేవుడే నీవు వెళ్ళు, నీవు లేచి నీ స్వజనులను విడిచి నేను చెప్పిన చోటకు వెళ్ళిన అబ్రహాము చెప్పినప్పుడు అటువంటి ఆత్మీయమైన దేవుని దర్శనము నీకు కలిగి, పౌలుకు కలిగిన దర్శనం అంటే నేను దేవుడు వస్తాడు పలుకుతాడని కాదు. ఇఫ్ యు ఆర్ కన్విక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఆ చివరి మాటలు మనం చూసుకున్నాం, ఏ రీతిగా జరుగుతుందనే ఆ కార్యం కూడా రాస్తాడు. ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. దట్స్ నాట్ యువర్ అవుట్లుక్. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినని యెషయా చెప్పాను కదా, మనం చూసాం 53వ అధ్యాయంలో. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన వినుట ఏ రీతిగా కలుగుతుందండి? క్రీస్తును గూర్చిన మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. దేవుని వాక్యమే బోధించాలండి. స్వస్థతను గురించి నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, దీస్ ఆర్ ఆల్ సెకండరీ థింగ్స్. ఆయన రాజ్యమును ఆ నీతిని వెదుకుడి, ఇవి మీకు అన్నీ అనుగ్రహించబడి. ఓన్లీ 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 ది వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు విశ్వాసం వస్తుంది. వెన్ యు ఆర్ అనాయింటెడ్, వెన్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ యువర్ లైఫ్, వెన్ హీ ఈజ్ గ్లోరిఫైడ్, ఆయన ఎప్పుడు మహిమపరచబడతాడు? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నేను బోధించినప్పుడు, వక్రీకరించినప్పుడు కాదు. వీడు దానిని కలిపి లోక సంబంధమైనతో కలిపి చెప్పినప్పుడు కాదు, స్వలాభమును కొరకు కాదు, ఆయన నామమునకు కీర్తి కలుగునట్లు రక్షకుడైన దేవుణ్ణి మొదట తండ్రి పంపి ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుడు. ఇదే సువార్త. దానిని ప్రకటించిన వాని పాదములు ఎంత సుందరమైనవి అంటే, మన పాదాలు సుందరంగా ఉన్న మిషనరీస్ పాదాలన్నీ బంగారంతో చేయబడినవని కాదు. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్. గాడ్ ఈజ్ సీయింగ్ ఫ్రమ్ హిస్ యాంగిల్. ఆయన చూచినప్పుడు నీ పాదములు ఎంతో అందమైనవిగా ఉంటాయి. నా పాదములు సరిగా లేకపోవచ్చు, కానీ పాదములు కూడా లేకపోయినా సువార్త ప్రకటిస్తున్న వారు ఉన్నారు. అటువంటి వారి సంగతి ఏంటి? గాడ్ ఈజ్ సేయింగ్, ఐ యామ్ లుకింగ్ అట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇంకా ముందుకు కొనసాగుదాం. కానీ ఈ దినమందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరికీ బాధ్యత అప్పగింపబడింది. ఒకవేళ నువ్వు గనక బోధించుచున్న వాడవైతే ఈ 4 వాటిలో ఏ కోవకు చెందినవాడో నీ జీవితాన్ని పరీక్షించుకో. ఆర్ యు రియలీ సెంట్ బై గాడ్? ఇస్ దేర్ అనాయింటింగ్? పరిశుద్ధాత్మ పరిచర్య నీకు అనుగ్రహించబడిందా? దేవుని వాక్యమును ఉన్నదని ఉన్నట్టుగా నీవు బోధించుచున్నావా? ప్రభువు నామమును ప్రార్థించువాడుగా నీవు ఉంటున్నావా? ప్రార్థన అనే దానికి ఎంత అర్థం ఉందో చూచాం కదా. ఏలియా ప్రార్థించాడు, అబ్రహాము ప్రార్థించాడు, అపోస్తులు ప్రార్థించారు, భూలోకం తల్లక్రిందులయ్యింది. నేను దేని గురించి ప్రార్థిస్తున్నావు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము మనం. ఎంతసేపు మన విషయాలే ప్రార్థన చేస్తాం కానీ, లార్డ్ త్రూ మై లైఫ్ యువర్ నేమ్ మే బి ఎగ్జాల్టెడ్. ప్రభు నామమున ఆయన ఆల్టర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు బలిపీఠం దగ్గరకు వచ్చి, సిలువ అనే దాని దగ్గరకు వచ్చి, కృపా ఆసనం దగ్గరకు వచ్చి ధైర్యంతో మనము ప్రార్థించగలవారంగా ఉంటున్నాము. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ నామం పేరిట ప్రార్థించు వారందరూ కూడా రక్షింపబడతారని చెప్పుచున్నది నాయన. అన్ని నామముల కంటే ఘనమైన నామం, ప్రతి మోకాలు కూడా ప్రభా వంగవలసినటువంటి నామం, సర్వలోకములు లోబడవలసిన నామం. ఆ నామం మేము ఎరిగిన్నామో లేదో గ్రహించుట కొరకై నీవు ఈ దినమందు మాతో మాట్లాడి ఉన్నావు నాయన. ఎంత గొప్ప కార్యమును చేసి పరిశుద్ధుడును సమీపింపరాని తేజస్సు గలవాడునై ఉండి నీ కుమారుని ద్వారా అటువంటి సన్నిధానమునకు ఆయన చిందించిన రక్తమును బట్టి ఆ సిలువ అనే బలిపీఠం ద్వారా మాకు ప్రవేశం కలిగించున్నావు నాయన. తండ్రి, మాకు ప్రార్థించడం నేర్పించున్నావు గనుక నీకు వందనాలు నాయన. సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో అందమైనవని నీవు చెప్పుచున్నావు తండ్రి. మేమైతే ప్రభువా లోక సంబంధమైన వాటిని చూచుచు ఆ పాదములను చూచుచున్నాం కానీ సువార్త ప్రకటించు పాదములను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఫలానా చోటుకి వెళ్ళవాలని ప్రభా నీవు పంపినట్లయితే ప్రభా ఆ పరిచర్య ఏ రీతిగా ఉంటుందో కూడా నీవు చూపుచున్నావు తండ్రి. ప్రకటించుచున్న వారు, నీ స్వార్థ బోధ చేయుచున్న వారును ప్రభా నీ నామంకు ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో ఈ దినమందు ఈ వాక్యము ద్వారా తమ జీవితంలో పరీక్షించుకుందరుగాక తండ్రి. ఏ కోవకు చెందిన వారమో నన్ను నేను వినువారందరూ కూడా పరీక్షించుకుందరుగాక తండ్రి. సంపూర్ణమైన రక్షణానుభవం కలిగి నీ నామోనే మహిమపరచు ప్రకటనను మా జీవితం ద్వారాను, మా మాటల ద్వారాను, మా క్రియల ద్వారాను మేము ప్రకటించున్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకొని ధన్యతను దయచేయండి నాయన. మా అతిక్రమంలో ఒప్పుకొనుచు మా లోపములు సరిదిద్దుకొనుటకు జ్ఞాన వివేచన కలిగిన హృదయం దయచేయమని వేడుకొంచు. వాక్యము నాయన, వాక్యను వినిన వారిని నీకే సమర్పించుచు మరొక మారున ఆయన నూతనముగా సజీవయాగంగా సమర్పించుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ వాక్యం బట్టి ధన్యతను బట్టి వందనాలు చెల్లించు. మా ప్రియ ప్రభువును, మా రక్షకుడును, మాకు సమస్తమై ఉన్నటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనకందరికీ తోడైనదిగాక. ఆమేన్.